ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభు సన్నిధిలో చేరి ఉన్న మనం కూడా కొద్ది సమయం దేవుని వాక్యమును విందాం. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. ఐ విల్ టేక్ ఓన్లీ సమ్ టైమ్ టు describe the importance of prayer and take one example and from the life of Jesus and see how Jesus prayed and what are the aspects for what he prayed for and how he got victory. If you read Psalm 17 verse 6, అందులో ఏం రాయబడిందంటే, ఐ క్రై అవుట్ అంటూ యూ బికాస్ యూ ఆన్సర్ మీ. ప్రభువా, నిన్నుకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఇట్ ఈస్ అ fact that David always connected to God. It is written in the Bible that 3 times a day he prayed. In fact, I believe that he must have prayed more than that. But to record it, they have said 3 times, but it could be multiple times. So here he says that David's life was connected with God. ఆయన దేవుడి హృదయానుసారి అంటున్నాడు ఆయన. బైబిల్లో దావీదు గురించి ఏం రాయబడిందంటే, ఈయన హృదయానుసారి. ఎవరు హృదయానుసారి? దేవునికి హృదయానుసారి అని రాయబడింది. కాబట్టి ఈ సమయంలో దావీదు జీవితంలో ప్రార్థన ఎంతగానో చేశాడు. 17వ కీర్తన 6వ వచనం రాస్తున్నాడు, ప్రభువా, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. విత్ కాన్ఫిడెన్స్ ఈస్ సేయింగ్. ఇన్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 12 ఇట్ సేస్, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఒక అంశం మీద ప్రార్థన చేసినప్పుడు దాన్ని వదిలేయొద్దు, పట్టుదల కలిగి ఉండండి. అది దొరికేంత వరకు కదా. ఒక అమ్మాయి 10 నాణాలు ఉండిందంట, ఒక నాణం పోయింది. సో ఆమె ఒక దీపం పెట్టుకొని అది దొరికేంత వరకు ఇల్లు ఊడ్చి ఊడ్చి ఎతికి అది దొరికినంత వరకు, దొరికిన తర్వాత ఎంతో సంతోషించింది. పట్టుదల కలిగి ఉండాలి. తర్వాత కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఏం రాయబడిందంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ప్రేయర్. కదలొద్దు, మెదలొద్దు. ఒక అంశం గురించి పట్టుకుంటే దాన్ని ఎడతెగక దాని కొరకు ప్రార్థన చేయండి. ఇవాల్టి దినాన మనం చూసినట్లయితే ప్రేయర్ అనేది చాలా తక్కువ అయిపోయింది. వ్యక్తిగత జీవితాల్లో ప్రేయర్ తక్కువైంది. పీపుల్ ప్రిఫర్ పబ్లిక్ ప్రేయర్స్. బట్ ఇఫ్ యూ సీ ద మెన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డెన్ టైమ్స్, దే యూజ్డ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎక్కువ ప్రార్థనలు గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మనం జీసస్ లైఫ్ నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఉదాహరణకి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనము, 36, 38 చూసినట్లయితే, యేసు తెల్లవారగానే లేచి వెళ్ళిపోయాడు. హోల్ నైట్ he prayed, early morning he prayed. Just he prayed, he went and approached God and said, Lord, what should I do today? Early morning prayers కదా. పొద్దున్న లేచి, ప్రభువా నేనేం చేయాలి ఈరోజు, ఈ దినం ఇచ్చావు, నీకు స్తోత్రం. అయితే ప్రభువా ఈరోజు షెడ్యూల్ ఏంటి అని ఆయన మొత్తం ప్రభు దగ్గర టైం టేబుల్ తీసుకుని వచ్చి దాని ప్రకారం చేసేవాడు. యెషయా గ్రంథంలో ఒక మంచి వాగ్దానం, 50వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి చూసినట్లయితే మన ప్రణాళికలు కలిగిన దేవుడు, మన జీవితం నెరవేర్చే దేవుడు. బోధించడానికి మనం ఆయన దగ్గర నుంచి వర్తమానం తీసుకోవాలి. అలాగే శోధన తప్పించుకోవడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. అనేక శోధనలు వస్తాయి, అనేక శోధనలు. స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద బాడీ ఈజ్ వీక్ అంటున్నారు కదా. ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనం. నాకు ప్రార్థన చేయాలే ఉంది కానీ నా బాడీ ఎందుకో టైర్డ్ అయిపోయిందని బాడీ మీద తోస్తాం. బాడీ ఈజ్ ఆల్వేస్ టైర్డ్. ఐ అగ్రీ. We are always tired most of the time because we have so many things to do and we get tired. But one of the primary things is prayer that we are neglecting today. మనం ఏమంటున్నానంటే, మనం ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడము, శోధన తప్పించుకోవడానికి, ప్రభువా శోధన నుంచి మమ్మల్ని తప్పించండి నాయన అని కూడా ప్రార్థన చేయాలి. నిర్ణయాలు తీసుకోవడానికి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో చూసినట్లయితే, బిఫోర్ హీ చోజ్ ద డిసైపుల్స్ హీ యాక్చువల్లీ ప్రేడ్ ది హోల్ నైట్. జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్. He knew everything what was going to happen. He knew all the 12 disciples. But before that, even as he was on this earth, he spent the entire night asking for a decision. Lord, whom should I choose? Of the 12, there's one traitor. ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అతను నా అప్పచెప్తాడు, అయినా కూడా ఎన్నుకుంటున్నాను ప్రభువా అని ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రార్థన చేశాడు. నీవు నేను నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాము? చాలాసార్లు ఏదో ఒక 5 minutes ప్రేయర్ చేసి అయిపోయింది కాదండి. స్పెండ్ సమ్ టైం. ఒక నైట్ అంతా ప్రార్థన చేయండి. అదే అంశం మీద మీ వ్యక్తిగత ప్రార్థన చేయండి. ఆ రోజు నైట్ మెల్కొని ఉండండి. మీ రూమ్కి వెళ్ళిపోండి, బైబిల్ తీసుకోండి, చదవండి, ఒక పుస్తకం అంతా చదవండి. అందులో దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అండర్లైన్ చేసుకోండి, ప్రార్థన చేయండి. మళ్ళా
దేవుని దగ్గర అడగండి, మళ్ళీ ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పాటలు పాడండి. నైట్ అంతా ప్రభు సన్నిధిలో గడిపితే ఉదయం అయ్యేసరికి తెల్లవారుజామున ఆయన మీకు సమాధానం ఇస్తాడు. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అలాగే శ్రమలు ఎదుర్కోవడానికి యేసు ప్రభు ప్రార్థన చేశారు. గమనించి చూసినట్లయితే గెత్సెమనీలో ఆయన అంటున్నాడు, అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తమే. ఫస్ట్ ఏమన్నాడు, పయ్యా ఈ పాత్ర నీ చిత్తమే తొలగించి అన్నాడు. కానీ చివరికి నా చిత్తం కాదు, ఈ శ్రమ ఎదుర్కోవడానికి ప్రభు నాకు బలం దయచి అంటే ఏంజిల్స్ వచ్చి ఆయనకు హెల్ప్ చేశారు. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, జీసస్ క్రైస్ట్ ప్రేడ్ and asked the Lord to help him while preaching, while scheduling his day, to escape from all the temptations, to take decisions, and to face all the trials and tribulations he's going to face. If Jesus, the Son of God, had to pray, how much more we have to pray? కాబట్టి సమయంలో ప్రార్థన నెగ్లెక్ట్ చేయకుండా ప్రభు సన్నిధికి వచ్చి ప్రతిరోజు కొద్దిగా ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మనం సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్.